కనుక మళ్ళీ టాప్ కాలేజ్ ఎస్వి గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నెక్స్ట్ ఎంపీటీఎస్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. సో ఇక్కడ మీకు ఇక్కడ 2 ఎల్లో కలర్లు ఉన్నాయి కదా, ఇవి బాయ్స్కి క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఈ ఇంకో ఎల్లో కలర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఏమో బాయ్స్ది, రైట్ సైడ్ ఏమో గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్. సో అంటే ఆ కాలేజీలో ఎంత ర్యాంక్స్ వరకు క్లోజ్ కావడం జరిగింది అన్న దాని గురించి డీటెయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు గుడ్డవల్లేరు కాలేజీలో సీట్ రావాలి సార్, నేను గర్ల్ని అంటే ఒకవేళ కనుక మీకు ఒక 35,000 లోపు ర్యాంక్ వస్తే మాత్రం కంపల్సరీ గుడ్డవల్లేరు కాలేజీలో మీకు గర్ల్ అయితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు నేను బాయ్ సార్ నాకు మంచి కాలేజీలో సీట్ రావాలి లైక్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీలో అంటే మీకు ఎస్సీ క్యాండిడేట్ అయి ఉంటే మాత్రం ఒక కనీసం 15,000-16,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సార్ ఇక్కడ 19 ఉంది కదా, మీరు 15-16 అంటే కంపల్సరీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ఒక 45,000 ఉంది అని అనుకుంటే ఇక్కడ 45,000 ర్యాంక్ లోపు కూడా 45,000 లోపు క్లోజ్ అయిన ఎస్సీ బాయ్స్ కాలేజ్ కనుక చూస్తే బీబీఎన్ఎం గౌట్ పాలిటెక్నిక్ ఫర్ గన్నవరం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇంకొక 5 కాలేజెస్ అయితే చూసుకోవాలి. ఆ కాలేజెస్ లోపు మాత్రం మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు ఒక 45,000 వస్తే మీరు ఈ 45,000 లోపు ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఒక ఎక్స్ట్రా 5 కాలేజెస్ కోర్స్ కూడా మీరు రాసుకొని పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకొని మాత్రమే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. అలా వెళ్తేనే మీకు ఫస్ట్ ఫేజ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.